అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు. వాటిలో వచ్చిన వార్తలు, వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. కొత్త వాళ్ళని, మ్యాక్సిమం కొత్త వాళ్ళని మన ఛానల్లోకి వచ్చేలా చూడండి. నేను మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ఛానల్ కంటెంట్లో ఏమైనా తప్పులున్నా సరే నాకు తెలియజేయండి. నాకున్న ఒక 12 ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియన్స్తో నేను దాదాపుగా 4 సంవత్సరాలు, 3.5 సంవత్సరాల కిందట ఈ ఛానల్ పెట్టాను. మీ అందరి ఆదరామానాలతో విజయవంతంగా కొనసాగుతున్నాము. ఎటువంటి ఇంటెన్షన్స్ లేకుండా ఛానల్ నడిపిస్తున్నాం కాబట్టి మీరు లైక్ చేయండి అండ్ షేర్స్ చేయండి. ఇదిగోండి, నిన్న మనకి దాదాపుగా 9,400 లైక్స్ వచ్చాయి, 38,000 వ్యూస్ వచ్చాయి. ఇంకా లైక్స్ ఒక 12,000 లైక్స్ వస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అర్థం చేసుకోండి. సరే, పక్కన పెడితే ఇప్పుడు అన్ని పత్రికల్లో ఒక బ్యానర్ వార్త ఏంటంటే పోసాని కృష్ణమురళి అరెస్ట్. సినీ నటుడు వివాదాస్పద వ్యాఖ్యలకు కేర్ ఆఫ్ అడ్రస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడిన వాళ్ళలో ఈయన కూడా ఒకడు. ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా పచ్చిబూతులు తిట్టాడు ఆయన కొన్ని సందర్భాల్లో. సో ఆయన్ను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. పోసాని కృష్ణమురళి అరెస్ట్. అరాచక శక్తికి అరదండాలు. వైకాపా హయాంలో బూతులతో పెట్టరేగిపోయిన వైనం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా కుటుంబాల్లోని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు. అన్నమయ్య జిల్లాలో నమోదైన కేసుల్లో తాజాగా అరెస్టు. హైదరాబాద్లోని మై హోమ్ భుజాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. మొత్తానికి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ మై హోమ్ రామేశ్వరరావు గారు తెలంగాణ హైదరాబాద్ చుట్టుపక్కల మంచి మంచి విల్లాలు, బంగ్లాలు నిర్మించారు. వాళ్ళందరూ అక్కడ ఎక్కువగా వైసీపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళే ఉంటారు. సో వైసీపీ వాళ్ళ కోసం ఎక్కడ వెతకక్కర్లా, పోసాని కృష్ణమురళి గారు అక్కడే ఉన్నారు. అండ్ ఈయన వల్లభనేని వంశీ గారు అక్కడే ఉన్నారు. కాస్త హైదరాబాద్లో సినిమాల్లోనూ, రియల్ ఎస్టేట్లోనూ హై ప్రొఫైల్లో ఉన్నవాళ్ళు ఆ మై హోమ్ భుజాలోనే ఎక్కువ మంది ఉంటారనమాట. వల్లభనేని వంశీ గారు దొరికింది అక్కడే, పోసాని కృష్ణమురళి గారు దొరికింది అక్కడే. సో వైకాపా హయాంలో నాటి ప్రభుత్వ పెద్దల అరదండలు, ఆదేశాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా నాటి ప్రతిపక్షంలోని ముఖ్యులు, వారి కుటుంబాల్లోని మహిళలపై అసభ్య పదజాలం, బూతులతో పెట్టరేగిపోయిన సినీ నటుడు వైకాపా నేత పోసాని కృష్ణమురళి పాపం ఎట్టకేలకు పడింది. చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఫిర్యాదుపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల కిందట నమోదైన ఓ కేసులో పోలీసులు బుధవారం రాత్రి 8:30 గంటల సమయంలో ఆయన్ను అరెస్ట్ చేశారు. సో దీన్ని ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్గా రాశారు. పోసాని అరెస్ట్. హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు, అన్నమయ్య పోలీసులు. జనసేన నేత ఫిర్యాదుతో పోసానిపై కేసు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై 10కి పైగా కేసులు. వైసీపీ అధికారంలో ఉండగా నోటి దురుసు. ఆయన నోటి దురుసు ఏ స్థాయిలో ఉండేదంటే చూడండి, మీకు ఒక వీడియో వినిపిస్తా. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది ఆ వీడియో. ఈ సైకో గాడికి తెలియ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దది అవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటాం, దరిద్రపు నా కొడక. ఈ సైకో గాడికి తెలియ చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్. ఇటువంటి వ్యాఖ్యలు ఆయన కోకొల్లలు. అధికారంలో ఉన్నప్పుడు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడడం, అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు చేశారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఏడవడం వీళ్ళకి అలవాటైపోయింది. చూడండి, ఈరోజు సాక్షిలో అదే రాశారు. రెడ్ బుక్ రాజ్యాంగం, బాబు నియంతృత్వం, చిన్నబాబు నిరంకుశత్వం, అబద్ధపు వాంగ్మూలంతో అక్రమ అరెస్టులకు కుట్ర, నిబంధనలకు విరుద్ధంగా 164 సిఆర్పిసి వాంగ్మూలం నమోదు, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో బరి తెగించిన సిఐడి, చట్టబద్ధ దర్యాప్తు ప్రక్రియను భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు సర్కారు, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ కుట్ర, టీడీపీ ప్రధాన కార్యాలయం చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలంతో కుతంత్రం, జీవితంలో ఏనాడు చూడని వ్యక్తుల పేర్లను కూడా చెప్పించే కుయుక్తి, మద్యం విధానంపై కేసులో అక్రమ అరెస్టులకు పన్నాగం, తప్పుడు వాంగ్మూలంతో సంబంధం లేని వ్యక్తులను ఇరికించే స్కెచ్. అలాగే పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టు, పక్కా రాజకీయ కుట్రతోనే ముందస్తుగా అక్రమ ఫిర్యాదులు, కుటుంబ సభ్యులకు కనీస సమాచారం లేకుండా అరెస్టు, హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా BNS 111 కింద కేసు, టీడీపీ కూటమి కుతంత్రం ఇది, గురువారం తేదీతో బుధవారం రాత్రే అరెస్టు అని సాక్షిలో రాశారు. సో పోసాని కృష్ణమురళి గారికి సంబంధించి
అరెస్టును సాక్షిలో ఈ విధంగా ప్రజెంట్ చేశారనమాట. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా అదే హైలైట్ అండి. పోసాని అరెస్టు. అన్నమయ్య జిల్లా సంభేపల్లి పోలీసులు నోటీసులు. గచ్చిబౌలిలో మహిం భుజ అపార్ట్మెంట్స్లో కృష్ణమురళిని అదుపులోకి తీసుకుని రాయచోటి పోలీసులు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలకు చర్యలు. రాయచోటికి తరలింపు. నేడు కోర్టులో హాజరుపరిచే అవకాశం. ఆ అరెస్ట్ సమయంలో కూడా అక్కడ విపరీతమైన ఒక సీన్ జరిగింది. నాకు మీరు నోటీసులు ఇవ్వలేదు, నోటీసులు ఇచ్చి లోపలికి రావాలి, అసలు మీరెవరు మా ఇంటికి రావడానికి, సో నేను హాస్పిటల్కి వెళ్ళాలి, ట్రీట్మెంట్ చేయించుకొని వస్తాను, ఇలా చాలా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసుల దగ్గర ఆ పప్పులేం ఉడకలేదన్నమాట. ఇక ఈనాడులో మరో వార్త ఏం రాశారంటే, సమ్మర్ వస్తోంది, ఇంకా మార్చి, ఇప్పుడు ఆల్రెడీ ఎండలు మండుతున్నాయి. మార్చి, ఏప్రిల్, మే, జూన్ 15 వరకు కూడా ఖచ్చితంగా ఎండలు విపరీతంగా ఉండబోతున్నాయి. మరి దానికి తగ్గట్టు మామూలుగా రెగ్యులర్గా యావరేజ్గా రోజుకి 3-4 లీటర్లు తాగేవాళ్ళు సమ్మర్ వస్తుందంటే దానికి రెట్టింపు తాగుతారు. 7 నుంచి 8 లీటర్లు నీళ్లు తాగుతారు. మరి దానికి తగ్గట్టు నీటి వాడకం ఎక్కువ ఉంటుంది. సమ్మర్లో తాగునీటి అవసరాలు ఎక్కువగా ఉంటాయి. దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యారా లేదా? ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వెస్ట్రన్ పార్ట్, పశ్చిమ ప్రాంతం, అలాగే నెల్లూరు జిల్లాలో ఒక 4 నియోజకవర్గాలు మెట్ట ప్రాంతాలు, అలాగే కర్నూలు జిల్లాలో కూడా పశ్చిమ ప్రాంతంలో, అలాగే చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా, ఈ 5 జిల్లాల్లో, ఈ 6 జిల్లాల్లో ఎక్కువగా డ్రాట్ ఏరియా ఉంటుంది అండ్ తాగునీటికి చాలా ఇబ్బందులు పడతారనమాట. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వేసవి ప్రారంభానికి ముందే భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి. ఉపరితల జలవనరులు ఎండిపోతున్నాయి. రానున్న 4-5 నెలల అవసరాలను అంచనా వేసి ప్రభుత్వం తగిన కార్యాచరణ రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉంది. వేసవిలో 12 జిల్లాల్లో సమస్య తీవ్రంగా ఉంటుందని ఈనాడు పరిశీలనలో వెల్లడైంది. ఏలూరు, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తవచ్చు అని చాలా క్లియర్గా రాశారనమాట. సో దీనికి తగ్గట్టు ప్రభుత్వం ప్రిపేర్ అయిందా లేదా అనేది చూడాలి. ఓన్లీ పేపర్ లెక్కలు కాకుండా ఇంప్లిమెంట్లో ఉండాలని ఈనాడులో ఒక అప్రమత్తం చేస్తూ ఒక కథనం రాశారు. ఇక నిస్సహాయ స్థితిలోని రైతుకు అండ, అన్నదాతకు ఆత్మహత్య అనే ఆలోచన రాకూడదు, ఒత్తిడి తొలగిస్తూ భరోసా కల్పించడమే లక్ష్యం. 100 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటుకు సర్కారు సన్నాహాలు. ఎన్ని లక్షల పెట్టుబడులు పెట్టినా, ఇబ్బడి ముబ్బడిగా పురుగు మందులు చల్లినా వాతావరణం అనుకూలిస్తే పంట దిగుబడి వస్తుంది. జాతీయ అంతర్జాతీయ పరిణామాలు ఎగుమతులకు అనుగుణంగానే ధర లభిస్తుంది. లేదంటే రాత్రింబవల్లో కష్టపడినా ప్రయోజనం ఉండదు. సో అన్నదాతలకు అండగా ఒక 100 కోట్లతో ప్రత్యేకమైన నిధి ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ బడ్జెట్లోనే, రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లోనే రైతులకు సంబంధించి ఈ ప్రత్యేక నిధి ఏర్పాటు మీద ఒక ప్రకటన రాబోతుందంట. ఓన్లీ వ్యవసాయానికి సంబంధించి రేపు ఒక 50,000 కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దానిలో అన్నదాత సుఖీభవ నిధులు కేటాయింపు గురించి చెప్తారు, అలాగే రైతులకు ఇచ్చే సబ్సిడీలు చెప్తారు, యంత్ర పరికరాలకు సంబంధించిన సబ్సిడీలు చెప్తారు, అలాగే ఈ ప్రత్యేక నిధి ఏ విధంగా ఇవ్వబోతున్నారు అనేది కూడా రేపు బడ్జెట్లో, వ్యవసాయ బడ్జెట్ ప్రసంగంలో ఉండబోతున్నాయి. ఈ పాయింట్లన్నీ కూడా అది చాలా ఇంపార్టెంట్. ఇక అందరికీ పింఛన్, అసంఘటిత కార్మికులు, గిగ్ వర్కర్లకు వర్తింపు. కేంద్రం కొత్త యోచన. ప్రజలందరికీ వర్తించేలా ఒక పింఛన్ పథకాన్ని తీసుకువచ్చేందుకు కేంద్రం యోచిస్తోంది. అవసరమైతే కొన్ని ప్రస్తుత పథకాలను విలీనం చేసి అసంఘటిత రంగంలోని కార్మికులకు వర్తించేలా ప్రభుత్వం దీనిని తీసుకురానుందని కార్మిక ఉపాధి కల్పన శాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయంటండి. అట్లీస్ట్ పదవి విరమణ తర్వాత ఈ కార్మికులకు కూడా నెలకు 1000 నుంచి 3000 అయినా సరే వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఇక అత్యంత కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికలు ఈరోజు జరగబోతున్నాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత, సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న ప్రత్యక్ష ఎన్నిక ఇది. కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది, చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. ఇటువైపు పీడీఎఫ్ అభ్యర్థులు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో అందుకని ఏం జరుగుద్దా అని అత్యంత ఉత్కంఠ ఉంది. దాదాపుగా ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఉమ్మడి జిల్లాలో 4 నియోజకవర్గాల వారీగా చూసుకుంటే 67 నియోజకవర్గాల ఫలితాలను ప్రతిబింబిస్తుంది. ఈ 67 నియోజకవర్గాల్లో యువత ఆలోచన, గ్రాడ్యుయేట్స్ ఓటర్లు ప్రభుత్వానికి ఏమైనా వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారా అనేది దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఐవీఆర్ఎస్ సర్వేలు మ్యానిపులేట్ అవుతాయి, కానీ ఇవి మ్యానిపులేట్ అవ్వవు కదా. 6,84,000 మంది ఓటర్లు ఉన్నారు సుమారుగా. ఒక్కొక్క నియోజకవర్గంలో యావరేజ్గా 10,000 మంది ఓటర్లు ఉన్నారన్నమాట. ఇక 43.5 కోట్లకు అమెరికా గోల్డ్ కార్డు అంటండి. సంపన్నులకు ట్రంప్ శాశ్వత వీసా ఆఫర్.
10 లక్షల మందికి అవకాశం. EB-5 వీసా రద్దు. సో ఇక్కడ అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పథకాన్ని ప్రకటించారు. 35 ఏళ్లుగా కొనసాగుతున్న EB-5 వీసా విధానాన్ని రద్దు చేసి గోల్డ్ కార్డు వీసాను తీసుకొచ్చారు. 43.5 కోట్లు అంటే $50 లక్షల వెచ్చించే వారికి ఈ గోల్డ్ కార్డు అందిస్తామని మంగళవారం ప్రకటించారు. గోల్డ్ కార్డుతో అమెరికాకు వచ్చిన వారు మరింత సంపన్నులవుతారు, వ్యాపారాల్లో విజయవంతమవుతారు అని నిన్న ట్రంప్ చెప్పారన్నమాట. ట్రంప్ ప్రకటించారు. ఈ గోల్డ్ కార్డు అంటే ఈ అమెరికాలో శాశ్వత వీసా అనేది తీసుకొచ్చారు. దాదాపుగా 43.5 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అంతెందుకు, కెనడాలో కూడా కొన్ని దేశాల్లో ఈ ప్రక్రియ ఉంది. కెనడాలో దాదాపుగా $200 మిలియన్ ఎంతో, $200 మిలియన్ కరెక్ట్గా గుర్తులేదు, అంత ఇన్వెస్ట్ చేస్తే అక్కడ శాశ్వత సభ్యత్వం వస్తుంది అండ్ గోల్డెన్ వీసా కూడా వస్తుంది కెనడాలో. మన విజయసాయి రెడ్డి గారికి అక్కడ అది ఉంది, ఆ సభ్యత్వం ఉంది. అలా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చాలామందికి అక్కడ విదేశాల్లో సభ్యత్వాలు ఉన్నాయి. సో అలా అమెరికా కూడా $50 లక్షల వెచ్చించే వారికి ఈ గోల్డ్ కార్డు అందిస్తామని మంగళవారం ప్రకటించారంట. తర్వాత మార్చి నుంచే వడగాళ్ళు ప్రారంభం, ఇప్పుడే నిప్పులు జరుగుతున్న భానుడు, వేడి ఒక్కపోతతో అవస్థలు. ఈ సంవత్సరం ఎండలు మండుతాయి, వేసవి ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. తర్వాత 12న తాడేపల్లి వెళ్ళాను, జగన్ను కలిశాను, ఎట్టకేలకు అంగీకరించిన వంశీ, కిడ్నాప్తో సంబంధం లేదని బొకాయింపు. వంశీ ఆదేశాలతోనే అపహరణ బెదిరింపులకు పాల్పడ్డామన్న సహనిందితులు. ఈ నెల 12న హైదరాబాద్ నుంచి బయలుదేరి తాడేపల్లికి వచ్చాను, అక్కడ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశా, తిరిగి రాత్రికి హైదరాబాద్ వెళ్ళాను అని కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు అంగీకరించారు. అంటే ఇక్కడ కొన్ని అనుమానాలు బలపడుతున్నాయి. అసలు వల్లభనేని వంశీ గారిని ఆ కేసు నుంచి తప్పించడానికి బహుశా పార్టీ పెద్దలే అతనికి ఐడియా ఇచ్చారేమో. సత్యవర్ధన్ని కిడ్నాప్ చేయండి, సత్యవర్ధన్ని ప్రలోభ పెట్టండి, అతన్ని బతిమాలండి, భయపెట్టండి, బెదిరించండి, ఏదైనా చేయండి, చేస్తే ఆ కేసు నుంచి మీరు తప్పించుకోవచ్చు అని పార్టీ పెద్దలు ఏమైనా సలహా ఇచ్చారేమో. అందుకే ఆయన తాడేపల్లి వచ్చి పార్టీ పెద్దలను కలిసి ఈ స్కీమ్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేశారు, ఈ తప్పులు చేశారు అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. సో ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా, పార్టీలో ప్రముఖులు ఎవరైనా ఉన్నారా అనేది పోలీసులు రాబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు వేశారు. తర్వాత శివమయం భక్తజన పరవశం, ఓంకారనాదంతో ప్రతిధ్వనించిన శైవ క్షేత్రాలు. శ్రీశైలంలో కమనీయంగా శివపార్వతుల కళ్యాణం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ, ఇతర పుణ్యక్షేత్రాల్లో శివరాత్రి వేడుకలు అని రాసుకొచ్చారు. తర్వాత నిన్నటితో మహాకుంభమేళ ముగిసింది. వైకాపా నేత వంశీపై మరో కేసు, చెరువు అభివృద్ధి పేరిట రైతులను దగా చేసినట్టు ఫిర్యాదు. వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరాచకాలు, దందాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు భయపడి గత 5 ఏళ్ళు మిన్నకుండిపోయిన బాధితులు ఇప్పుడు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు తాజాగా గన్నవరం శివారు మర్లపాలెంలో 18 ఎకరాల్లో పానకాలు చెరువు ఉంది. ఆ చెరువులో కొంత భాగాన్ని 40 ఏళ్ళుగా 15 మంది సాగు చేసుకుంటున్నారంట. సో వాళ్ళని అభివృద్ధి పేరిట రైతులను మోసం చేశారు అని చెప్పి ఒక ఫిర్యాదు నమోదైందండి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నారు కాబట్టి మరి వాళ్లకు ఓట్లు వేసిన 39% మంది పరిస్థితి ఏమవ్వాలి? అంటే ఈనాడులో 40% రాశారులే, మేబీ 39.5% అనుకుంటా. సో మరి వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఆకాంక్షలు అక్కర్లేదా? వాళ్ళ వాణి అసెంబ్లీలో వినిపించక్కర్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆగిపోయి మిగిలిన 10 మందినైనా పంపించవచ్చుగా. అదే ఇక్కడ అర్థం కావట్లేదు. వైసీపీ వ్యూహాత్మక తప్పిదం అదే. జగన్మోహన్ రెడ్డి గారు ఆగిపోయి మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలను పంపించవచ్చు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం జగన్ మంకుపట్టు. 11 నియోజకవర్గాల్లో 25.48 లక్షల ఓటర్ల ప్రాతినిధ్యం ఏమైనట్టు? వైకాపా శాసనసభాపక్ష నాయకుడిగా సభలో మాట్లాడేందుకు అవకాశం. మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలది మోగనోమే. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప తాను శాసనసభకు రానంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ పట్టిన మంకుపట్టు వల్ల ఆయనకు ఓటేసిన 40% మంది ఆకాంక్షలకు అర్థం లేకుండా పోతోంది అని ఈనాడులో రాశారు. అలాగే ఒక పార్టీ, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ శాసనసభ పక్షనేతగా ఉన్నారు కాబట్టి మాట్లాడే అవకాశం ఎక్కువగానే వస్తుంది. సభలో ఉన్న అన్ని పార్టీలకు ఆ శాసనసభ పక్షనేతలు మాట్లాడవచ్చు. కానీ ఆయన ఎందుకో ఒక మొండిపట్టు మంకుపట్టుతో ఉన్నారన్నమాట. సొంత నిధులతో జుర్రేరు ఎత్తిపోతల మరమ్మతులు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఔదార్యంతో రైతులకు మేలు. ఏడాది పాటు జైలే. గంజాయి, మాదక ద్రవ్యాల స్మగ్లర్లపై ఉక్కుపాదం.
పిట్ ఎన్డీపీఎస్ చట్టం ప్రయోగిస్తున్న ప్రభుత్వం. తొలిసారిగా విజయవాడలో 2 నిర్బంధం. చూడండి, గంజాయి విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. ఏదో తాత్కాలిక ఆ గంటన్నర మత్తు కోసం ఎవరు కూడా సేవించొద్దు. జీవితాంతం బాధపడతారు. మినిమం సంవత్సరం జైల్లో ఉంటారు. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఈ గంజాయి బ్యాచ్ అని ఒక ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలు ప్రతి ఊర్లో కూడా, టైర్ 2 సిటీస్లో కూడా, శ్రీకాకుళము, రాజమండ్రి, అనకాపల్లిలో కూడా, ఈవెన్ ఏలూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, తిరుపతి, ఇలా ఆ పట్టణాల్లో టైర్ 2 ప్రాంతాల్లో కూడా, టైర్ 2 అర్బన్ ఏరియాస్లో కూడా ఈ కొన్ని ప్రాంతాలు ఇదిగో ఇక్కడ గంజాయి బ్యాచ్ ఉంటుందని బాగా పెరిగిపోయింది. పెట్టలేకపోతున్నారు. నైటు 9 తర్వాత అటువైపు వెళ్ళడానికి భయపడుతున్నారు. పిల్లలు కూడా వెళ్ళడానికి భయపడుతున్నారు. సో అందుకు పోలీసులు ఈ కఠిన చట్టాలు పెట్టారన్నమాట కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో గట్టిగానే ఉంటుంది ఈ చట్టం. ఇక ఆకేపాటి ఆక్రమణలపై కొరడ, కబ్జా చేసిన ప్రభుత్వ భూములు వెనక్కి, వెబ్ ల్యాండ్ నుంచి 38 ఎకరాల తొలగింపు, అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దుకు ఆదేశాలు, రాజంపేట వైకాపా ఎమ్మెల్యే ఎస్టేట్ స్వాధీనానికి రెవెన్యూ శాఖ అడుగులు. సో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిక ఆకేపాటి అన్నమయ్య జిల్లా రాజంపేట వైకాపా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆక్రమణలపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. రాజంపేట మండలం ఆకేపాడు, మందపల్లి రెవెన్యూ గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని నిర్మించుకున్న ఎస్టేట్ను స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మరి పెద్దిరెడ్డి గారు ఆక్రమించుకున్న భూములను ఎందుకు స్వాధీనం చేసుకోవట్లా? సజ్జల గారు ఆక్రమించుకున్న భూములను ఎందుకు స్వాధీనం చేసుకోవట్లా? ఓకే, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. మరి ఇంకా వైసీపీ నేతల కబంధ హస్తాల్లో 100 ఎకరాలు ఉన్నాయి కదా, వీలైనంత త్వరగా స్వాధీనం చేసుకోండి. వీలైతే ప్రజలకు పంచిపెట్టండి. అసైన్మెంట్ పేదలకు భూ పంపిణీ ఉంది కదా, అది చేయండి. తలో పేద కుటుంబాన్ని గుర్తించి, దారిద్ర్యరేఖకు దిగువగా ఉన్న కుటుంబాలను గుర్తించి 2 ఎకరాలు 3 ఎకరాలు కౌలుకి ఇవ్వండి. అయితే అవి మిస్యూజ్ అవ్వకూడదులే. మీ అంతు చూస్తాం. అన్నమయ్య కలెక్టర్ జేసీకి బెదిరింపు కాల్స్. మీ అంతు చూస్తామంటూ అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరు శ్రీధరు, జేసీ ఆదర్శ్ రాజేంద్రన్లకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. రాజంపేట వైకాపా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకుంటున్న తరుణంలో ఈ ఫోన్లు రావడం గమనార్హం. అధికారం పోయినా బలుపు తగ్గలేదు. కొంతమందిలో తగ్గింది, కొంతమందిలో తగ్గలేదు. అందుకే ఈ బెదిరింపులు అవి ఇవి. తర్వాత నిన్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక అద్భుతం జరిగిందండి. ఇంగ్లాండ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్ట్రాంగ్ టీం, మంచి బ్యాట్స్మెన్, మంచి బౌలింగ్తో లైలో ఉంది. సో ఆ టీం ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 325 రన్స్ చేశారు. చేజింగ్లో ఇంగ్లాండ్ ప్రారంభంలో తడబడినప్పటికీ ఆ తర్వాత డకెట్ అండ్ రూట్ మంచి భాగస్వామి, మంచి పార్ట్నర్షిప్లో ఉన్నారు. ఆ తర్వాత 317 వరకు వెళ్ళారనమాట. 8 పరుగుల తేడాతో ఓడిపోయింది ఇంగ్లాండ్. ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా ఇంగ్లాండ్ ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయింది. జద్రాన్ వీరవిహారం, రూట్ శతకం వృధా. జద్రాన్ 177, 146 బంతుల్లో మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరిగింది నిన్నైతే. సో ఇంకా దీంతో సెమీఫైనల్ బెర్తలు దాదాపుగా ఖరారైనట్టే కదా. ఇటువైపు నుంచి ఈ గ్రూప్ నుంచేమో ఇండియా, న్యూజిలాండ్, ఆ గ్రూప్ నుంచి సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్తాను, ఇంగ్లాండ్ వెళ్ళిపోయినట్టే. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కూడా వెళ్ళిపోయినట్టే ఆల్మోస్ట్. సరే, ఈ పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఇది వేశారు. తర్వాత పుణ్యస్నానాలకు వెళ్ళి 7 మృతి. శివరాత్రి సందర్భంగా బుధవారం నదీ స్నానాలకు వెళ్ళిన 7 మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో అక్కడక్కడ వివిధ జిల్లాలకు చెందిన వాళ్ళు. తర్వాత పేదల సంఖ్య పైకి. కోవిడ్ తర్వాత ఇప్పుడుగా పెరుగుతున్న ధనికుల సంపద. ఇదే సమయంలో మరింత పెరిగిన పేదల సంఖ్య. 1990లో మొత్తం ఆదాయంలో బిలియనర్ల వాటా 34%. ఇప్పుడు బిలియనియర్ల వాటా 57%కి పెరిగింది. కోట్లాది మంది ఆదాయం 22.2% నుంచి 15%కి డౌన్. అంటే పేదవాడుగానే ఉంటున్నాడు, ధనికుడు మరింత సంపాదించుకుంటున్నాడు. అది జరుగుతుంది దేశవ్యాప్తంగా. అంటే ఈ ప్రభుత్వం విధానాలు కార్పొరేట్లకు, ధనికులకు అనుకూలంగా ఉంటున్నాయి. ఏదో పేదవాళ్ళు కదా, వీళ్ళు పేదలు, వీళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చేద్దాం అని ఇస్తున్నారే తప్ప, సంక్షేమ పథకాలు ఇవ్వడం వలన పేదలు ఎప్పుడూ కూడా ధనికులు అవ్వరు. కానీ వాళ్ళని బతకడం నేర్పించాలి, వాళ్ళు సంపాదించుకోవడం నేర్పించాలి. అదే ప్రభుత్వాలు చేయాల్సింది. కానీ మన కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఆ దిశగా రావట్లేదు.
ఇది చూస్తే నాకు అదే అనిపించింది. పేదవాళ్ళ సంఖ్య పెరుగుతోంది, ధనికుల సంపద పెరుగుతోంది. ధనికుల సంఖ్య పెరగాలి, పేదవాళ్ళ సంఖ్య తగ్గాలి. ఇంతలో ఎంత తేడా? నాడు నేడు మూలధన వ్యయం పారిశ్రామిక వృద్ధిలో భారీ వ్యత్యాసం. 2024-25 బడ్జెట్ కేటాయింపుల్లో మూలధన వ్యయం కేవలం 27% ఖర్చు. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడంట మూలధన వ్యయం 62% ఖర్చు చేశారంటండి 2023-24లో. సో 24-25లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 27% ఖర్చు చేశారంట మూలధన వ్యయం. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 62% మూలధన వ్యయం ఖర్చు చేశారా? ఇది ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడంట. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి. 2023-24లో పారిశ్రామిక వృద్ధి 7.42%. నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది. టైమ్స్ నౌలో వైసీపీ వాళ్ళు ఉన్నట్టు ఈ ఎస్బీఐ రీసెర్చ్లో కూడా వైసీపీ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. తరచూ ఎస్బీఐ రీసెర్చ్లు వైసీపీకి అనుకూలంగా ఉంటాయి. మేబీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారేమో. చూడండి, టైమ్స్ నౌ వాళ్ళు ఎన్నికలకు 2 ఏళ్ల ముందు నుంచి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 25 ఎంపీ సీట్లు, 24 ఎంపీ సీట్లను ఊదరగొట్టేవాళ్ళు. దాన్ని సాక్షిలో రాసేవాళ్ళు. సేమ్ ఈ ఎస్బీఐ రీసెర్చ్ కూడా ఎప్పుడు కూడా వైసీపీ విధానాలను పొగుడుతూ, వైసీపీ వాళ్ళని పొగుడుతూ ఉంటాయన్నమాట. మేబీ వాళ్ళ ఐప్యాక్ ప్లానింగ్ ఏమో ఇదంతా. పులివెందుల ఎమ్మెల్యే గారు నిన్న పులివెందుల నియోజకవర్గంలో పర్యటించి పులివెందుల ముంగెట్లో అత్యున్నత వైద్యం వైఎస్ రాజారెడ్డి కంటి వైద్యశాలను ప్రారంభించిన వైఎస్ జగన్ ఆసుపత్రిలో వివిధ విభాగాల పరిశీలన, అత్యాధునిక పరికరాల పనితీరును వివరించిన నిపుణులు, ఆసుపత్రిలో వైఎస్ జగన్కు కంటి పరీక్షలు. సో నిన్న హాస్పిటల్ని ప్రారంభించారు. తర్వాత 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ నేడే 2 గ్రాడ్యుయేట్ 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు. పోటీలో 70 మంది అభ్యర్థులు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. ఎన్నికల విధుల్లో 6,287 మంది పోలింగ్ సిబ్బంది, 8,515 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ. మార్చి 3న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు. మహాకుంభమేళాకు ఇక సెలవు. పార్లమెంట్దే నిర్ణయాధికారం. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించాలన్న వినతిని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. వారిపై అనర్హత వేటు వేయడం అనేది అది కేవలం పార్లమెంట్ పరిధిలోని అంశమని ఉద్ఘాటించింది. ఇవన్నీ సాక్షి మొదటి పేజీ. రెండో పేజీకి వెళ్దాం. మనకెంతో ఇష్టమైన పత్రిక కదా. అబద్ధపు వాంగ్మూలంతో అక్రమ అరెస్టులకు కుట్ర అని చెప్పి బలవంతంగా వాంగ్మూలాలు తీసుకొని పేర్లు చెప్పించుకొని అరెస్ట్ చేస్తున్నారని, బలవంతంగా తీసుకుపోయారని చెప్పి సాక్షితో పోసాని కృష్ణమురళి భార్య మాట్లాడిన అంశాలు కూడా ఇచ్చారు. తర్వాత 3వ పేజీ వదిలే వెళ్ళిపో 2 పేజీలు చదవడం ఎక్కువ. ఇక వైసీపీ సెల్ఫ్ గోల్ అని వంశీ ఉదంతంపై ఎక్స్లో వీడియో. విశాఖలో స్వేచ్ఛగా షాపింగ్ చేస్తున్న సత్యవర్ధన్ అంటూ పోస్టు. కిడ్నాప్ అయినట్టు ఎలా చెబుతారంటూ ప్రశ్న. కానీ పోలీస్ వాదననే సమర్థించిన వీడియో. ఆ వీడియోలో సత్యవర్ధన్ పక్కన A3, A9 నిందితులు. ఇక్కడ నిన్న వైసీపీ సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్టింగ్ వచ్చింది. సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారని చెప్పి టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కానీ సత్యవర్ధన్ విశాఖపట్నంలో చాలా స్వేచ్ఛగా, చాలా జాలీగా షాపింగ్లు చేసుకుంటున్నాడు అని వైసీపీ వాళ్ళు పోస్ట్ చేశారు. ఆయనేమి ఫ్యామిలీతో షాపింగ్లు చేయట్లా, ఆయనేమి తన ఫ్రెండ్స్తో షాపింగ్లు చేయట్లా. ఆయన పోలీసులు ఎవరి మీదైతే కేసులు నమోదు చేశారో, ఎవరైతే అతన్ని కిడ్నాప్ చేశారు అని అనుమానించారో వాళ్ళు సత్యవర్ధన్ పక్కన ఉన్నారు. ఇదిగోండి, A5, A3, A9 నిందితులు సత్యవర్ధన్ పక్కన ఉన్నారు. అంటే అతనికి షాపింగ్ చేసి, అతన్ని ప్రలోభపెట్టి అతనికి డబ్బులు ఇచ్చి, అతని చేత షాపింగ్ చేయించి, అతన్ని ఒక జల్సాల్లో విలాసాల్లో ముంచి అతని చేత కేసు వెనక్కి తీయించుకునేలా చేశారనమాట. ఇక మన సంగతి ఏంది భయ్యా. నిర్మాత కేదార్ ఆకస్మిక మరణంతో అగ్ర హీరోల్లో ఉలికిపాటు. దుబాయ్లో నిర్మాణ స్థిరాస్తి రంగాల్లో కేదార్ వ్యాపారాలు. వాటిల్లో 100 కోట్లు పెట్టిన హీరోలు, నిర్మాతలు, దర్శకులు. పెట్టుబడుల వివరాలు తెలియక వారిలో ఆందోళన. సినీ రంగంలో కొంతమంది పెద్దలు ఈ కేదార్ గారి పేరిట ఆస్తులు కొన్ని పెట్టి అతన్ని బినామీగా చేసుకొని కొన్ని వ్యవహారాలు నడిపించారు. అయితే ఇప్పుడు ఆకస్మికంగా అతను చనిపోవడంతో వారు అవి తిరిగి ఆస్తులు రాబెట్టుకోవడం కష్టమే కదా. ఇప్పుడు ఆ వివరాలు ఎవరికైనా వివరాలు చెప్తే, ఇదిగో మనకి ఈ పలానా చోట ఆస్తి ఉంది, ఇది మంది కాదు, పలానా వాళ్ళు నా పేరు మీద తీసుకున్నారు అని ఆయన ఎవరికైనా చెప్తే అవుద్ది. కానీ మొత్తం ఆయన పేరు మీద ఆస్తులు ఉన్నాయి, ఆయనేమో చనిపోయాడు. ఇప్పుడు ఆస్తులు వీళ్ళు ఎలా తీసుకుంటారు? బ్లడ్ రిలేషన్ ఏమీ లేదు. సో అట్లా ఇది ఒక పెద్ద సబ్జెక్ట్గా మారింది. అందుకే దీనిలో
ఆంధ్రజ్యోతిలో అంత హైలైట్ చేశారు. తర్వాత శివరాత్రి స్నానాలకు వెళ్ళి 9 మంది మృతి అనేది. తర్వాత అమెరికా పౌరసత్వం అమ్మకానికి అమెరికా పౌరసత్వం 43.5 కోట్ల గోల్డ్ కార్డు ఇందాక చెప్పుకున్నాం. ఇంటి నుంచి పనిచేస్తారా? ఐటీ ఆధారిత ఉద్యోగులపై వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేను ప్రోత్సహించాలని సర్కారు యోచన. ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా స్థానికంగా సదుపాయాల కల్పన, కంపెనీలు ఉద్యోగులకు తగ్గనున్న ఖర్చులు, రాష్ట్రంలో పెరగనున్న ఆర్థిక కార్యకలాపాలు, ఉద్యోగుల సేవలు రాష్ట్రానికి అందుబాటులో, టెకీల అభిప్రాయం తీసుకునేందుకు సర్వే, తర్వాత యాజమాన్యాలతో సంప్రదింపులు. సో ఇప్పుడు మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు బెంగళూరులోనో, హైదరాబాద్లోనో, చెన్నైలోనో రకరకాల ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా, ఐటీ ఎంప్లాయీస్గా ఉన్నారు. వాళ్లకు ఎప్పటికప్పుడు నెలకోసారో 2 నెలలకు ఒకసారో సొంత ఊళ్ళ మీద, సొంత ఫ్యామిలీల మీద మోజు ఉంటుంది. సో అందుకని వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇళ్లలో అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించేలాగా ప్రభుత్వం ఒక సర్వే చేస్తుంది. ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళ యాజమాన్యాలతో ప్రభుత్వమే మాట్లాడి వాళ్ళ ఇంట్లో ఉండి పని చేసుకుంటారు, ఆన్లైన్లో వర్క్ చేసుకుంటారు అని ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తీసుకొస్తుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు సొంత రాష్ట్రాల్లో ఉంటారు, మన రాష్ట్రంలోనే ఉంటారు. ఆర్థిక వ్యయాలన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా రాష్ట్రంలోనే జరుగుతాయి. ప్లస్ వాళ్ళ మీద కూడా పని ఒత్తిడి ఇవన్నీ తగ్గుద్ది అనమాట. ఇప్పుడు బెంగళూరులో ఉంటారు ఐటీ ఎంప్లాయీస్, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలంటే మినిమం గంటన్నర ట్రాఫిక్ వలన. 11 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలంటే వాళ్ళు 9కో 8:30కో ఇంట్లోంచి బయలుదేరాలి. బెంగళూరులో ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాలన్నా సరే గంటన్నర పడుతుంది. సో అందుకే అది వాళ్ళకి పని ఒత్తిడి కంటే ఈ ట్రాఫిక్ ఒత్తిడే ఎక్కువ ఉంటుంది చాలామందికి. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు అదే ఇరిటేషను, ఇంటికి వచ్చినప్పటికీ టెన్షను, ఇరిటేషను, తలనొప్పి అన్నీ ఉంటాయన్నమాట. ఇక పెద్దల పోరులో గెలిపేవరదో సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలి సమరం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కూటమి. పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ పోటీ, టీచర్ సీట్లో ఏపీటీఎఫ్కు మద్దతు. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో దుమ్ముకు పోటీ, ఉత్తరాంధ్రలో త్రిముకు పోరు. ఎన్నికల్లో పోటీకి వైసీపీ దూరం, కానీ పీడీఎఫ్ అభ్యర్థులకు అపాయకారి మద్దతు. నీటి లెక్క తేలింది, తెలంగాణకు 63 టీఎంసీలు, ఏపీకి 55 టీఎంసీలు. కృష్ణా జలాలపై 2 రాష్ట్రాల సీఎల ఏకాభిప్రాయం. మే, జూన్ నెలలో నీటి అవసరాలపై నివేదిక. నేడు కృష్ణా బోర్డు సమావేశంలో తుది నిర్ణయం. గత 2 రోజులుగా హైడ్రామా. నిన్న కృష్ణా బోర్డు సమావేశం జరుగుతున్నప్పుడు తెలంగాణ వాళ్ళు వెళ్ళారు, ఏపీ వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకంటే ఏపీ వాళ్ళకి సమాచారం లేదు, అప్పటికప్పుడు చెప్పారు. దాంతో తెలంగాణ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారంట, మేము వచ్చాం వాళ్ళు ఎందుకు రాలేదని. సో ఈరోజు మళ్ళీ బోర్డు సమావేశం జరగబోతోంది. ఈ తాగునీటికి సంబంధించి తాగునీటి అవసరాల కోసం పంపిణీకి ఈ మే, జూన్ నెలల్లో వాడకానికి సంబంధించి పంపిణీలో తెలంగాణకే ఎక్కువ ఇస్తున్నారు. ఈ విషయంలో కొంచెం ప్రభుత్వం అలర్ట్గా ఉండాలి. తర్వాత ఆశలు ఆవిరి, సొరంగంలో చిక్కుకుని 8 మందిని ప్రాణాలతో తీసుకురావడం కష్టమే. సహాయక చర్యల బృందం సభ్యులు ర్యాట్ హోల్ మైనర్స్ చెబుతున్నది ఇదే. టీబీఎం కటింగ్కు కంపెనీ ఒప్పుకోక వెలికితీతలో ఇన్ని రోజులు ఆలస్యం. ప్రజలందరికీ పింఛను, కొత్త పెన్షన్ స్కీమ్పై కేంద్రం కసరత్తు, 60 ఏళ్ళు దాటిన వారందరికీ వర్తింపు అనేది ఒకటి రాశారు. తర్వాత వంశీకి పోలీసులు షాక్, గూగుల్ టేక్అవుట్ మ్యాప్ చూపించి విచారించడంతో ఉక్కిరిబిక్కిరి. సత్యవర్ధన్ కిడ్నాప్ అనంతరం జగన్ నివాసానికి వెళ్ళిన వంశీ దీనిపై ప్రశ్నించగా వెళ్ళలేదని జవాబు. టేక్అవుట్లో వెళ్ళినట్టు ఆధారాలు. దీంతో అవాక్కైన మాజీ ఎమ్మెల్యే. రెండో రోజు 5 గంటల పాటు విచారణ. సో ఆధారాలన్నీ దగ్గర పెట్టుకొని క్వశ్చన్స్ చేసేసరికి అతను కొన్ని విషయాల్లో దొరుకుతున్నాడు. ఫస్ట్ అంతా నేను వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళలేదు అన్నారు. కానీ గూగుల్ టేక్అవుట్ లొకేషన్ చూపించడంతో వెళ్ళినట్టు ఒప్పుకున్నాడు ఆయన. తర్వాత కుప్పకూలిన టెస్లా షేర్లు, మస్క్ సంపదలో 1.93 లక్షల కోట్లు ఆవిరి. టెస్లా అధిపతి మస్క్ సంపదకు భారీగా గండిపడింది. బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ నెట్వర్త్ మంగళవారం ఒక్కరోజే $2,220 కోట్ల క్షీణించిందంటండి. తర్వాత భూకంపం తీవ్రత పెరుగుతోందా? ఎక్కడో పాక్లో భూమి కంపిస్తే న్యూఢిల్లీ వరకు ప్రకంపనలు. తక్కువ లోతుతో భూకంప కేంద్రమే సమస్య. పాకిస్తాన్లో భూకంపం వస్తే ఢిల్లీలో కూడా ప్రకంపనలు వచ్చాయంట. ముగిసిన మహాకుంభమేళ, నేర చరిత్రలపై జీవితకాల నిషేధం పార్లమెంట్ పరిధిలోని అంశం. దక్షిణాదిన సీట్లు తగ్గవు, తమిళంలో మాట్లాడలేకపోతున్నా క్షమించండి. జాతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రం అమలును డీఎంకే నేతలు వ్యతిరేకిస్తున్న వేళ తమిళ భాషపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో అతి ప్రాచీన భాష తమిళం అని, అటువంటి భాషలో మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలని తమిళనాడు ప్రజలను కోరారు. ఆ జిల్లాలో రొట్టెల వల్లే బట్టతల. మహారాష్ట్రలోని 3 జిల్లాల్లో ఓ జిల్లాలో 300 మందికి వారాల వ్యవధిలో బట్టతల. వారు వాడే గోధుమ పిండిలో అధిక మోతాదులో సెలీనియం, అదే సమస్య, అందుకే బట్టతల వచ్చిందంట.
ఇవన్నీ ఆంధ్రజ్యోతి లోపల అంశాలు అయిపోయి తర్వాత ఆంధ్రప్రభలో ఎక్స్క్లూజివ్గా ఒక వార్త వేశారండి. 3.25 లక్షల కోట్ల అంచనాలతో రేపే బడ్జెట్. సో బడ్జెట్ రేపు ఉంది కాబట్టి ముందస్తుగా ఒక కథనం వేశారు. వ్యవసాయ బడ్జెట్ 50,000 కోట్లు దాటే ఛాన్స్, మహిళా శిశు సంక్షేమానికి ప్రాధాన్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సబ్ ప్లాన్, అమరావతి పోలవరానికి భారీ కేటాయింపులు, సూపర్ 6 కేంద్ర ప్రాయోజిత పథకాల పునరుద్ధరణ, విద్య వైద్యం గృహ నిర్మాణమే లక్ష్యాలు. శుక్రవారం శాసనసభలో సాధారణ బడ్జెట్లు ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా వ్యవసాయ బడ్జెట్ కూడా. బడ్జెట్ 3 లక్షల కోట్లకు దాటిపోతుంది. ఇది హైయెస్ట్ అనమాట ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. బడ్జెట్ లెక్కలు వేరు, వాస్తవాలు వేరులే. తర్వాత తీరం పిలుస్తోంది రా, హార్బర్ల కట్టు, సంపద పట్టు. మత్స్య సంపదలో మనమే ఫస్ట్. 60,000 కోట్ల ఎగుమతులు. ఏపీ నుంచి 20,000 కోట్లకు పైగానే. రేవులు పెరిగితే మరింత ఆదాయం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఆ దిశగా దృష్టి సారించాలి నౌకాశ్రయాల నిపుణుల యోచన. సో తీర ప్రాంతం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి తీర ప్రాంతాల్లో హార్బర్లు ప్రైవేటు వాళ్ళు కూడా కట్టుకోండి పీపీపీ పద్ధతిలో చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తోందన్నమాట. ఫిషింగ్ హార్బర్లు. ఓ సంద్రమ నీకెన్ని రంగులు, సాగర తీరం రకరకాల వర్ణాలు, ఆర్కే బీచ్లో పసుపు ఆకుపచ్చ రంగులో సముద్రం. వావ్, చూడండి, ఎప్పుడూ కూడా నీలి రంగులో ఉండే సముద్రం, బ్లూ కలర్లో ఉండే సముద్రం చూడండి ఒక్కసారిగా ఈ రంగు వచ్చిందంట. సాగర్ నగర్ జోడుగుళ్ళపాలెం తీర ప్రాంతంలో నలుపు రంగు, ఆర్కే బీచ్లో మరో చోట భిన్న రంగులతో ఇసుక తిన్నలు, వ్యర్థ జలాలు కలిసిన చోట లేత ముదురు రంగు, నల్లగా మారుతున్న ఇసుక. ఫోటో కొంచెం పెద్ద వేయాల్సింది. ఐదు ఎమ్మెల్సీ సీట్లు ఆశావహులు కోకోలలు. సో ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యాయి. అవన్నీ కూడా కూటమికే వస్తాయి. ఒకటి నాగబాబు గారికి దాదాపుగా కన్ఫర్మ్ అయింది. మిగిలిన 4 ఎవరికి ఇస్తారు? ఓ 10 మంది పోటీ పడుతున్నారు. ఆ దిశగా దాని మీద కూడా ఆంధ్రప్రభలో ఒక వార్త, ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి రాశారు. అది మనం సెపరేట్గా చేద్దాం. ఇంకా ఈనాడులో లోపల జాతీయ స్థాయి అంశాలు ఒకసారి చూసుకుంటే, త్రివేణి సంగమంలో శివోహం, ఉక్రెయిన్ అమెరికా మధ్య ఖనిజాల ఒప్పందం, ట్రంప్తో రేపే జెలెన్స్కీ భేటీ. ఉక్రెయిన్ అమెరికా మధ్య ఖనిజాల ఒప్పందం ఈ మధ్య విమర్శించుకున్నారు. సో ఇప్పుడు రేపు కీలకమైన భేటీ జరగబోతోంది. యువతపై బస్సులో అత్యాచారం, పూణేలో దారుణం. మహారాష్ట్రలోని పూణేలో 26 ఏళ్ల యువతపై బస్సులో ఓ దొండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడంటండి. అలాంటి వారికి 50 లక్షలు మించి సాయం చేసే అవకాశాన్ని పరిశీలించండి. అరుదైన వ్యాధిగ్రస్తుల విషయంలో కేంద్రానికి సుప్రీంకోర్టు యోచన. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తికి అందిస్తున్న 50 లక్షల సాయానికి అదనంగా మరో 18 లక్షలు విలువైన ఔషధాలు ఇవ్వాలంటూ కేంద్రానికి కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సుప్రీంకోర్టు స్టే విధించింది. అటువంటి రోగుల స్థితిగతుల ఆధారంగా 50 లక్షలకు మించి సాయం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించమని చెప్పిందంట. గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్లో ఉపాధి హామీ PMAYGకి 75% నిధులు. కోవిడ్ అనంతరం గ్రామీణ సంక్షేమానికి అధిక ప్రాధాన్యం. థింక్ ట్యాంక్ PRS లెజిస్లేటివ్ తాజా నివేదికలో వెల్లడంటండి. సో గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి బడ్జెట్లో 75% ఉపాధి హామీ పనుకు అలాగే రోడ్ల నిర్మాణానికి ఉపయోగిస్తున్నారంట. నిన్న అమెరికాలోని షిల్లాంగ్ అనుకుంటా ఆ ఎయిర్పోర్ట్లో అమెరికాలోని రొనాల్డ్ రీగన్ వాషింగ్టన్ జాతీయ విమానాశ్రయంలో 2 విమానాలు దాదాపుగా ఢీకొనే పరిస్థితి నెలకొనగా ఈ వీడియో చూసే ఉంటారు. ఒక విమానం ఇలా ల్యాండ్ అవుతుంది. ఇలా ల్యాండింగ్ అవుతున్నప్పుడు జస్ట్ రన్వే మీద ల్యాండ్ అవుతున్న సమయంలో ఎదురుగా ఆపోజిట్లో ఇంకో విమానం వచ్చింది. అలా వచ్చేసరికి ఈ పైలట్ వెంటనే అలర్ట్ అయ్యి దాన్ని వెంటనే మళ్ళీ టేకాఫ్ చేశాడు పైకి. దాంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. అది లేకపోతే పెను ప్రమాదం, 2 విమానాలు కూడా రన్వే మీద ఢీకొట్టే పరిస్థితి వచ్చేది. పెను ప్రమాదం తప్పిందనమాట. సూడాన్లో సైనిక విమానం కూలి 46 మంది మృతి, మరో 10 మందికి గాయాలు అనేది ఒక వార్త రాశారు. తర్వాత గాజాపై ట్రంప్ AI వీడియో వెల్లువెత్తుతున్న విమర్శలు. జస్టిస్ లావు నాగేశ్వరరావు కీలక బాధ్యత. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల సంస్కరణల కమిటీ అధ్యక్షుడిగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఈ నెల 24న నియమితులయ్యారు. అక్రమ లీజులపై ఆరా. గత 5 ఏళ్లలో అడ్డగోలుగా కేటాయించిన వాటిపై ప్రభుత్వం దృష్టి. సో వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కూడా అక్రమంగా లీజులు ఎవరెవరికి ఇచ్చారో, సబ్ లీజులు ఎవరెవరు తీసుకున్నారనే దాని మీద ప్రస్తుతానికి ఇంటర్నల్గా ఎంక్వైరీ జరుగుతుంది, కొంచెం సీరియస్గానే.
జీబీఎస్ బాధితులకు సత్వర చికిత్సతో సత్ఫలితాలు. అరకు నుంచి ఆర్గానిక్ కాఫీ ఏజెన్సీలో తొలిసారి అందుబాటులోకి సేంద్రియ పంట. జీసీసీ నుంచి కొనుగోలుకు టాటా గ్రూప్ ఆసక్తి అంటుంది. స్మార్ట్ మీటర్ల వినియోగానికి అధికార ముద్ర. జీటీసీఎస్ సవరిస్తూ ఏపీఆర్సీ ఉత్తర్వులు. ఏపీ వద్దన్న కృష్ణా బోర్డు భేటీ. హఠాత్తుగా సమావేశం అవ్వాలని నిర్ణయం. ఇలా అయితే ఎలా వస్తామని ప్రశ్నించిన రాష్ట్ర అధికారులు. హాజరైన తెలంగాణ అధికారులు. ఏపీ నీటి వాడకంపై విమర్శలు. ఏపీ కోరిక మేరకు నేడు మళ్ళీ సమావేశం. సో ఇదండి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు, వాటికి సంబంధించిన వివిధ వార్తలు. సో లైక్ చేయండి. నేను రోజు చేసే రిక్వెస్ట్ అదే, ఖచ్చితంగా మీరు అందరూ కూడా లైక్ చేయాలి. మీరు చేసే ప్రతి లైకు ఇంపార్టెంటే. అలాగే మొత్తం మీ కాంటాక్ట్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.